వెల్కమ్ టు నమిత న్యూస్. మదనపల్లెలోని యువశక్తి ఫౌండేషన్ తమ సేవలను మరింతగా విస్తృతం చేసే దిశగా ముందుకు వెళతామని మీడియా ముందు వెల్లడించిన సభ్యులు. మదనపల్లె కేంద్రంగా సామాజిక సేవలు అందిస్తున్న యువశక్తి ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకుడు మోహన్ మీడియా సమావేశంలో తమ సంస్థ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో కన్వీనర్గా శివాజీని నియమిస్తున్నట్లు, సంస్థలోని సభ్యుల సహకారంతో తాము అందించే సేవలను మరింతగా విస్తృతం చేసి ప్రజల మన్ననలు పొందుతున్నట్లుగా, తమ వంతుగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబాటుతనంతో ప్రతిభ ఉండి చదువుకోలేని వారు ఉంటే గుర్తించండి, తమ సంస్థ ద్వారా ఫీజులను చెల్లించి ప్రోత్సహిద్దామంటూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రెడ్డి, గణేష్, శివాజీ, నాగా, శశికుమార్, అమర్నాథ్, గోవర్ధన్, మోక్షిత్, చరణ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యువశక్తి ఫౌండేషన్ అనేది స్థాపించి కూడా 5 సంవత్సరాలు కావడం జరిగింది. అందులో భాగంగా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో కానీ, లేదంటే వివిధ హెల్ప్లు కానీ చేయడం జరిగింది. సమాజం పట్ల ఒక గౌరవం ఉండి, తనకంటూ ఒక లైఫ్, ఒక కుటుంబం అన్నీ ఉన్నా కూడా సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో మాతో పాటు కలిసి ఇన్నాళ్ళు పనిచేస్తున్నటువంటి శివాజీ అనేది ఈరోజు యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడుగా కూడా నియమించడం జరుగుతుంది. ఎందుకు ఈరోజు మేము నియమిస్తున్నామంటే, ఎందుకు ఆయన్నే నియమిస్తున్నాము అంటే, మదనపల్లిలో ఎన్నో మంది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండొచ్చు, కానీ మాకు ఎప్పటి నుంచి కూడా అతని సూచనలు, అతని ఐడియాస్ ప్రకారంగా కూడా మాకంటూ కూడా ఒక అండదండగా నిలుస్తున్నటువంటి శివాజీని కూడా మేము నియమించుకుంటున్నాం. ఎందుకంటే దీంతో పాటు కూడా సమాజంలో ఇంకా మరెన్నో కార్యక్రమాలు కూడా మేము ముందుకు చేయడానికి కూడా అతని సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని, అలానే అందరూ కూడా కమిటీ కూడా అందరూ కూడా నిర్ణయించుకొని శివాజీ అయితే బాగుంటారు, ఒక పెద్ద దిగుగా కూడా ఆయన కూడా ఫౌండేషన్ అయితే ఎల్లప్పటి నుంచి ముందు నుంచి కూడా నడిపిస్తున్నారు. కాబట్టి మేము ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. దాదాపుగా మనం చూసుకుంటాము 5 సంవత్సరాల నుంచి కూడా నేను మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఇదే ప్రెస్ క్లబ్లో కూడా దాదాపుగా సీఏ గారు కూడా అప్పుడు ఉన్నటువంటి మురళీకృష్ణ గారు కూడా వచ్చి 5,000 రూపాయలు నిమ్మల్పల్లో జరిగిన ఇన్సిడెంట్కి కానీ, లేదంటే వివిధ కార్యక్రమాలు కూడా ప్రెస్ క్లబ్లో కానీ ఎక్కడైనా కూడా మీకు ఎవిడెన్స్ సహా మేము యువశక్తి ఫౌండేషన్ మేము ముందర పెడుతున్నాం. అది మదనపల్లి ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల పల్లెల్లో మొత్తం అందరూ కూడా తెలిసింది. కానీ ఈ రాబోయే 2 నెలల్లో గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ పల్లెల్లో కూడా శివాజీ అన్న గారు ఆధ్వర్యంలో కూడా ఆ పల్లెలు కూడా ఒక కమిటీ అనేది పోతుంది. అక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, లేదంటే ఎవరైతే చదువుకోవాలని ఆసక్తి ఉంటారో, చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ ప్రైవేట్ కాలేజీల్లో మాట్లాడి, లేకపోతే గవర్నమెంట్ కాలేజీల్లో ఫ్రీగా చదివించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా రెక్టిఫై చేసి, అలాంటి కుటుంబాలలో చదువుకోకుండా ఎవరైతే పనికి పోతారో అలాంటి కుటుంబాలలో పిల్లలకు కూడా ఒక ఆసరాగా రాబోయే రోజుల్లో యువశక్తి ఫౌండేషన్ ఖచ్చితంగా కూడా నిలబడుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలి. అందులో కూడా మనం చూసుకున్నట్లయితే నెలలో దాదాపుగా 2-3 సార్లు మేము ఫుడ్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నాం. అలానే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, లేదంటే వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎవరికైనా కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ రక్త ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేదు అంటే వాళ్ళకి ఏదైనా కూడా రక్త ఇబ్బందులైనా కూడా 24 అవర్స్లో ఏదైనా సమస్య అయినా కూడా మాకు అండగా కూడా శివన్న కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ, మా ఫౌండేషన్లో ఉన్నటువంటి వాలంటీర్గా స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి వీళ్ళే రక్తదానాలు కూడా చేస్తూ ఉన్నారు.
మనం అవన్నీ కూడా చూసుకుని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఎత్తున అందరూ కూడా పనిచేయాలా అనేసి నేను శివాజీని కూడా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా టీంని కూడా నేను కోరుకుంటాను. అలానే మదనపల్లిలో ఏ సంఘటన జరిగినా కానివ్వండి, ఎటువంటి సమస్యలు ఉన్నా కానివ్వండి, పిల్లలకి చదువు పరంగా కానీ, వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ, చదివించుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి కూడా వాళ్ళు పనికి పోయే పిల్లలను కూడా మార్చి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో పుట్టింది ఈ యువశక్తి ఫౌండేషన్. అలానే దీంట్లో కాకుండా ఇంకా మరెన్నో భాగాలలో కూడా మనం యువశక్తి ఫౌండేషన్ సర్వీసెస్ అందించింది. అది అందరికీ కూడా తెలుసు. కానీ మరింత ఎత్తున ఇవన్నీ కూడా జరగాలనేసి, ఒకవేళ నేను ఇక్కడ మదనపల్లిలో ఉన్నా లేకపోయినా ఈ ప్రోగ్రామ్స్ అనేటివి నాతో పాటు ఆగిపోకూడదు. నా వెనకటి ఉన్నటువంటి కష్టపడిన వాళ్ళ కష్టానికి ఫలితంగా కూడా ఈరోజు ఆయన కోఫౌండర్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. అలానే ఇక్కడ ముఖ్యంగా కూడా నేను మదనపల్లి పట్టణం ప్రజలకు కానివ్వండి, లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు కానివ్వండి, ఎవరైతే కూలీ నాలుగు పోయే వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా నేను ఒక్కటే హామీ ఇస్తాను. మీ పిల్లల్ని మీరు చదివించుకోవాలనుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ చదివిస్తాను. కాదు అని ఒకవేళ ఇంటర్మీడియట్కి ప్రైవేట్ కాలేజీల్లో కానీ అట్లా చదువుకోవాలనే ఉద్దేశం మీకు ఉంటే, మీ పిల్లల్ని చదివించాలి, మీకు ఆర్థికంగా కానీ ఇబ్బంది ఉంటే మాకైతే మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మా టీం అనే వాళ్ళు వస్తారు. మీరు సంప్రదించి మీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయని పక్కన చుట్టుపక్కల అన్నీ కూడా ఎంక్వైరీ చేసి, ఒకవేళ నిజంగానే మీకంటే ఏదైనా సమస్య ఉంటే కాలేజెస్లో ఏ కాలేజీలో కూడా మాట్లాడించి దానికి అయ్యే ఫీజులు ఖర్చు మా యువశక్తి ఫౌండేషన్ తరఫున భరిస్తాము. లేదంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ సహాయ సహకారాలతో చేస్తామని మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. ఇంకొకటి, ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ₹1 కూడా తీసుకోకుండా, ఇది మళ్ళీ చెప్తాను, ఎవరి దగ్గర కూడా ₹1 కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా నేను, నా ఫ్రెండ్స్, మా టీము, నా సహచరులు ఎవరైనా డబ్బులతోనే మేము ఫౌండేషన్ అనేది నడిపిస్తూ ఉన్నాం. ఇది క్లియర్ కట్గా మేము చెప్తా ఉన్నాం అందరూ కూడా. ఇంకా రెండో పాయింట్ ఏమంటే, సమాజంలో ప్రతి యువకుడిని కూడా నేను కోరుకునేది ఒకటి, ఈరోజు ఉన్న వాళ్ళం రేపటి ఉంటాము ఉండలేదు, జీవితాలు మనం. కాబట్టి ప్రతి యువకుడు చదువుకునేటప్పటి నుంచే సమాజం పైన ఒక అవగాహన అనేది కలగాల, 10 మందికి సహాయం చేసే ఇది అనేది అందరిలో కూడా రావాలనేసి నేను ఈ సందర్భంగా కూడా నా టీంని మరి అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి శివాజీ అన్నకి మా తరఫున ఒక్కటే చేస్తా ఉన్నాం. నేనైతే మదనపల్లి నియోజకవర్గంలో కష్టపడిన అమ్మ ఫౌండేషన్ కోసం వీళ్ళైతే ఎంత కష్టపడినారో అలానే శివాజీ అన్న కూడా కష్టపడతాడు. అందరూ కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తారు. అందరి నిర్ణయాలు తీసుకొని అందరి సమక్షంలోనే అందరూ ఓకే అంటే ఈరోజు శివాజీ అన్న కూడా కోఫౌండర్ కూడా నియమిస్తాను. అలానే కమిటీ కూడా ఉంది. కమిటీకి సంబంధించినట్టు కూడా ఆల్రెడీ వాళ్ళ ప్లేసెస్ అనేది కూడా శివాజీ అన్న అతి త్వరలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా శివాజీ అన్న కానీ లేదంటే శశికుమార్ అని ఉన్నాడు అతను, వీళ్ళంతా కూడా ఫౌండేషన్ యాక్టివ్ ఉన్నారు. నాగా కానీ, అమరా కానీ